గాదే సాయి కృష్ణ ఈ పేరును జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెల రోజుల నుంచి ఈ యువకుడు కనిపించడం లేదు. చివరిసారిగా ఇతన్ని విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశాము అనేటువంటిది గాదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. నెల రోజులుగా ఇతను ఎక్కడున్నారు ఏంటిది అనేటువంటి దానికోసము వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి, అదేవిధంగా అతని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మొత్తం యువకుడి కోసం వెతుకుతున్నారు. అతన్ని నెల రోజుల క్రితము కృష్ణలంకకు సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్ తన వెహికల్లో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడని, ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లభించడం లేదు అనేటువంటిది కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ సాయి కృష్ణ ఎక్కడున్నాడు, నిజంగా బతికే ఉన్నాడా లేదా, అతనికి ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఈ గాదే సాయి కృష్ణ ఎక్కడున్నాడు అనే అంశం మీద డిస్కషన్ చేస్తున్నారు. నిజంగానే ఈ సాయి కృష్ణకి ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ. పోలీస్ స్టేషన్కు వెళ్ళినటువంటి యువకుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. కానీ దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పక్షం నుంచి కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, అధికార పక్షం ఏం చేస్తుంది అనేటువంటిది మనకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా సాయి కృష్ణ గతంలో ఇతని మీద ఒక 3-4 కేసులు ఉన్నాయి అనేటువంటిది పోలీసులు, అదేవిధంగా మిగిలిన వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇతన్ని ఒక కేసులో విచారణ కోసము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని, ఆ తర్వాత ఇతని మీద 3rd డిగ్రీ ప్రయోగించారని, ఇతన్ని తీవ్రంగా కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఈ సాయి కృష్ణకు సంబంధించిన తల్లి ఆరోపణ చేస్తున్నారు. సో ఈ సాయి కృష్ణను చంపేసి అతని అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కృష్ణలంక సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో అతన్ని పోలీసులు ఇప్పటికే వీఆర్కు పంపారని కూడా సమాచారం ఉంది. ఈ కేసులో ఏం జరుగుతోంది, గాదే సాయి కృష్ణ ఎక్కడున్నాడు అనే అంశం హైకోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు దీని మీద విచారణ చేసి 29వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా ఈ గాదే సాయి కృష్ణను మేము పట్టుకున్నామని, లేకుంటే విచారించామని, లేకుంటే మా దగ్గరే ఉన్నాడని, లేదంటే ఇతను ఎవరో మాకు తెలియదని, ఇతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదని, ఇతనికి సంబంధించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదని ఏ విషయం కూడా చెప్పడం లేదు. దీని మీద ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కానీ ఎక్కడి నుంచి కూడా ఒక్క రియాక్షన్ కూడా రావట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా లేదా, ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా లేదా? ఒక 21-22 ఏళ్ల యువకుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడో తెలియని పరిస్థితిలో ఒక కుటుంబం నెల రోజుల నుంచి ఆందోళన చేస్తుంది. అయితే ఈ కేసులో కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా సాయికృష్ణ తల్లి, అదేవిధంగా మేనమామలు కొన్ని ఫోటోలను విడుదల చేశారు. దాంట్లో చాలా ఒక భయంకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే సాయికృష్ణ ఉన్నారో అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించిన తర్వాత అతని కాళ్ళకు సంబంధించిన గోళ్లను మొత్తం పీకేసినట్టు, అతని కాళ్ళకు మొత్తం రక్తం ఉడుతున్నట్లు కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అదేవిధంగా అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఒక సాయికృష్ణకు సంబంధించినటువంటి ఫోటోగా చెప్తున్నటువంటి ఒక ఫోటో కూడా సర్క్యులేట్ అవుతుంది. ముందుగా అతన్ని నెల రోజుల క్రితం కృష్ణలంకకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ విపరీతంగా 2-3 రోజుల పాటు కొట్టి, అతను అపస్మారక స్థితిలో వెళ్ళిన తర్వాత అతన్ని తన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ బాత్రూంలో పడేశారని, అక్కడ ట్రీట్మెంట్ కూడా జరగలేదని, ఆ తర్వాత అతను అక్కడ చనిపోయాడని, చనిపోయిన తర్వాత అతన్ని మొత్తం డెడ్ బాడీని మాయం చేసేందుకు తీసుకెళ్లి అంత్యక్రియలు, దహన సంస్కారాలు చేశారని, కనీసం బూడిది కూడా మిగలకుండా చేశారు అనేటువంటిది ప్రధానంగా సాయికృష్ణకు సంబంధించినటువంటి కుటుంబం చేస్తున్నటువంటి ఆరోపణ. ఇంత సీరియస్ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక రియాక్షన్ రావట్లేదు? ఇప్పటికే రాధారంగా మిత్రమండలికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ మొత్తం కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘానికి సంబంధించినటువంటి చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక మనిషి మాయమైపోయాడు, అతన్ని మాయం చేశారు, అతన్ని తీసుకెళ్లి ఏం చేశారు అనేటువంటిది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా నుంచి కొన్ని డిఫరెంట్ పోస్టింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇతను ఒక రౌడీ షీటర్ అని, ఇతని మీద కేసులు ఉన్నాయని, ఇతనంత పవిత్రుడు కాదని, ఇతను ఎక్కడ పోతే ఎందుకు అని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇక మరికొందరు చూసుకుంటే కొన్ని మీడియా అవుట్లెట్స్ కావచ్చు, లేకుంటే కూటమిలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ మొత్తం కేసును పూర్తిగా మూసివేయడానికి, ముఖ్యంగా ఈ విషయం మొత్తం బయటికి రావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అనేటువంటిది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ముఖ్యంగా ఇక్కడ ఒక కాపు యువకుడు చనిపోయాడు. ఎట్ ద సేమ్ టైం అతని మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని బయటికి తీసుకొచ్చి అతని ఇమేజ్ను టార్నిష్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఆ యువకుడు మంచోడు కాదు, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం. అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నా చేయొచ్చా, మిస్ చేయొచ్చా, అతన్ని కొట్టి చంపేయొచ్చా? ఎట్ ద సేమ్ టైం ఈ పోలీస్ అధికారి ఉన్నారో ఆ పోలీస్ అధికారిని ఇప్పటికి వీఆర్కు మాత్రమే తరలించారు. అతని మీద ఇన్వెస్టిగేషన్ లేదు. ఒక మనిషి మాయమయ్యాడు అనేటువంటిది ఒక కేసు ఉన్నప్పుడు ఎందుకు తరువుగా ప్రభుత్వం విచారణ చేయట్లేదు?
ఎట్ ద సేమ్ టైం ఈ మొత్తం కుటుంబం కూడా సాయి కృష్ణకు సంబంధించినటువంటి కుటుంబం కూడా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఎవరైతే మామయ్య ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడి కార్డులు కూడా చూపెట్టారు. మేము తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, కూటమి కోసం పనిచేశాము, మాకు ఇతర రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు, మేము జనసేన పార్టీని క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇప్పుడు సాయి కృష్ణ ఎక్కడున్నారు అని క్వశ్చన్ చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే ఇతన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడుగా, ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుటుంబంగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడం. అంటే సమస్య మూలం ఎక్కడుందో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక మనిషి నెల రోజుల నుంచి మాయమైపోతే ఇప్పటి వరకు ఎందుకు రియాక్షన్ రావట్లేదు? దీని మీద మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్క నాయకుడు బయటికి రావట్లేదు, ఒక పోలీస్ అధికారి బయటికి రావట్లేదు. ఏం జరిగి ఉంటుంది? ఒక మనిషిని నిజంగా నిలువెల్లా చంపేసి అంత్యక్రియలు చేసేస్తే అసలు ఏంటిది? మనం గతంలో ఒక సినిమాలో, జై భీమ్ సినిమాలో చూసాం. ఒక దొంగను తీసుకెళ్లి రాత్రి చంపేసి అతని శవాన్ని మాయం చేసిన తర్వాత వాళ్ళ భార్య ఒక ప్రొలాంగ్ ఫైట్ చేసినటువంటి ఒక సినిమాలో చూసాం. అటువంటి సినిమాటిక్ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక మనిషిని ఎవరైనా మాయం చేయొచ్చా? మనం ఎటువంటి రాజ్యాంగం పరిధిలో ఉన్నాం, ఎటువంటి చట్టం పరిధిలో ఉన్నాం అనేటువంటిది ఇక్కడ ఆలోచించాలి. కానీ ఇంకా కొంత లోపలికి వెళ్ళి చూస్తే ఈ విషయంలో ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్లకు రాజకీయ పార్టీలను అంటగట్టి, వాళ్లకు రాజకీయ మోటివ్స్ని అంటగట్టి వాళ్ళను పూర్తిగా ఒక విధంగా టార్నిష్ చేసేటువంటి ప్రయత్నము, వాళ్ళు చెడ్డవాళ్ళని చూపెట్టేటువంటి ఒక కుట్ర చేయడం అనేటువంటిది ఇంకా దారుణమైనటువంటి అంశం. తన 22 ఏళ్ల కొడుకు చనిపోయినటువంటి బాధలో ఉంది. ముఖ్యంగా ఆమె ఇప్పటికే చెప్తుంది, నా కొడుకుని చంపేశారు, నా కొడుకు శవాన్ని మాయం చేశారు, కనీసం ఏ రోజు చంపేశారో ఆ రోజు చెప్పినా కానీ కనీసం నేను అంత్యక్రియలకు సంబంధించినటువంటి మిగిలిన పనులు నేను చూసుకుంటానని ఆవేదనగా చెప్తున్నటువంటి మాట. ఒక రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం పూర్తిగా తనకు సంబంధించినటువంటి మొత్తం అన్ని పనులను సజావుగా చేసుకుంటుంది. ఇది అసలు జరగనట్టు, ఇటువంటి ఒక వ్యవహారం రాష్ట్రంలో లేనట్టు, పైగా ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి అక్కడ ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఉన్నారో అతను ఈ మొత్తం కేసును మాయం చేసేందుకు, సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది గాదె సాయి కృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను చనిపోయిన తర్వాత, ముఖ్యంగా వాళ్ళు మాయమైపోయిన తర్వాత వాళ్ళను పోలీసులు హత్య చేశారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు కేసేం పెట్టొద్దు, మిమ్మల్ని సెటిల్ చేస్తామని వచ్చి మాట్లాడడం అంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది? అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక యువకుడికి ఇటువంటి పరిస్థితులు ఉంటే సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే ప్రశ్నను ముఖ్యంగా ఈ కుటుంబం లేవనెత్తింది. అంటే మా పరిస్థితి ఇట్లా ఉంది, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, రాధారంగ మిత్రమండలికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము చదువుకున్న వాళ్ళము, మాకు సంబంధించిన కుటుంబ సభ్యుడి పరిస్థితే ఈ విధంగా ఉంటే రిక్షా నడుపుకునే వాళ్ళ పరిస్థితి ఇంకేంటి అని ఆ కుటుంబం ప్రశ్నిస్తుంది. కోర్టుకు ఏం చెప్తారు? నిజంగా 29 తారీఖు వరకు కోర్టు ప్రశ్నించింది, కోర్టు గడువు ఉంది, కోర్టుకు ఏం చెప్తారనేటువంటిది కూడా చూడాలి. బట్ కోర్టు కంటే ముందు ఆ తల్లికి సంబంధించి కనీసం ఏదైనా ఒక భరోసా ఇచ్చి, లేదు మీ కొడుకు బతికే ఉన్నాడు, ఫలానా చోట ఉన్నాడు, లేకుంటే అరెస్ట్ చేశాము, లేకుంటే మాకు సంబంధం లేదు, మేము తీసుకురాలేదు కాబట్టి మేము విచారిస్తాము, ఎక్కడున్నాడో పట్టుకుంటాం అనేటువంటి విషయమైనా చెప్పాలి. ఏ విషయం కూడా పవన్ కళ్యాణ్కు ఈ విషయం గురించి ఆలోచించేటువంటి తీరిక లేదు. నారా లోకేష్ అసలు ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదు. హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ విషయం గురించి నాకు సమాచారం లేదు అనేటువంటి మాట చెప్తారు. ఎవరైతే పొలిటీషియన్స్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారో, ఎవరైతే మీడియా వాళ్ళు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గాదె సాయి కృష్ణకు సంబంధించినటువంటి చాలా వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి వీడియోస్ సోషల్ మీడియా నుంచి తొలగించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే డెఫినెట్గా ఇందులో ఒక కుట్ర ఉంది. ఇది ఎందుకోసం చేస్తున్నారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక్క పోలీస్ ఆఫీసర్ను సేవ్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారా, లేదంటే దీని వెనుక ఇంకా పెద్ద ఏదైనా భాగవతం ఉందా? ఎవరైతే ఈ నాగరాజు అనేటువంటి సీఐ ఉన్నారో అతనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అతను చాలా కాలంగా అక్కడ అరాచకాలు చేస్తున్నాడు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో అతనికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఒక సీఐని కాపాడడం కోసము పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిష్టను పరంగా పెడతారా, లేదంటే ఇంకా ఎవరన్నా ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి హస్తం ఉన్నాయనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాదె సాయి కృష్ణ నిజంగానే పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి చంపేసి అతని శవాన్ని మాయం చేశారా, లేకుంటే అతను ఎక్కడికైనా వెళ్ళాడా అనేటువంటి విషయం మీద కనీసం ఇంత రాద్ధాంతం, ఇంత రచ్చ జరుగుతుంటే స్పందించేటువంటి సమయం ప్రభుత్వానికి లేదు అనేటువంటిది అబద్ధం. ప్రభుత్వానికి అన్నీ తెలుసు, దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉంది, కానీ ఎందుకో ప్రభుత్వం దీన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం బయటికి రాకూడదు, వచ్చినా కానీ దీనికి మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ఒక కుట్ర ఇందులో ఉంది అనేటువంటిది చాలా మందికి అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా ఒక సిఐని, కొంతమంది కానిస్టేబుల్ను కాపాడడం కోసం ఇదంతా జరుగుతుందంటే డెఫినెట్గా ఇది తప్పు.
దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ లీడర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు ఈ కేసును తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఈ మొత్తం తీగ చాలా దూరం వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా ఏవైతే ఫొటోస్ చూసిన తర్వాత, ఏవైతే ఆ తల్లి మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరి హృదయం ద్రవించేటువంటి పరిస్థితి ఉంది. అసలు అతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ముఖ్యంగా ఒక కేసులో ఉన్నారని చెప్తున్నారు. చాలా థియరీస్ వస్తున్నాయి ఇందులో. సిఐ నాగరాజుకి, అదేవిధంగా ఈ గాదే సాయికృష్ణ అనేటువంటి వ్యక్తికి చాలా కాలం నుంచి డీలింగ్స్ ఉన్నాయి. ఇతన్ని ఒక టూల్ లాగా ఉపయోగించుకునేవాడు నాగరాజు అనేటువంటి సిఐ. ఇతనితో తప్పుడు పనులు చేయించేటువంటి ప్రయత్నం చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఆ సిఐ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు లేవు? కేవలం వీఆర్కు మాత్రమే ఎందుకు తరలించారు? అది మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత మాత్రమే అతన్ని వీఆర్కు తరలించారు. అప్పటి వరకు అతను అదే పోలీస్ స్టేషన్లో ఉండి ఆ కేసును పూర్తిగా ఎక్కడిదక్కడ ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవరు కూడా ఇందులో చర్చించేటువంటి అవకాశం లేదు. ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి బయట చెప్పలేదు. బట్ డెఫినెట్గా నేను ఒక విషయం చెప్తున్నాను, ఒక కాపు యువకుడికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి యువకుడికి సంబంధించినటువంటి విషయం. ఎవరినైనా పోలీసులు కొట్టి మాయం చేసేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక రావు అని అంటే ఇంకా ఎవరికి సేఫ్టీ ఉంటుంది? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది? చట్టం ఏంటిది? రాజ్యాంగం ఏంటిది అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఇది, రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించిన ఇంకొక శాంపులా అనే క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఎవరినైనా ఎప్పుడైనా మాయం చేయొచ్చు అనేటువంటిది. డెఫినెట్గా చాలామంది సోషల్ మీడియాలో దీన్ని చూసిన తర్వాత తెలంగాణ నుంచి పోస్టులు పెడుతున్నారు. ఏంటంటే గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు నక్సలైట్లను కూడా ఇలాగే మాయం చేసేవారు, ఇప్పుడు నార్మల్గా యువకులను కూడా ఇట్లా మాయం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. బట్ ఒక పెద్ద ప్రశ్న, ఇది జాతీయ స్థాయిలో డిబేట్ జరగాల్సినటువంటి ప్రశ్న. ఆ యువకుడు ఏమయ్యాడు? ఆ యువకుడిని ఎవరు మాయం చేశారు? అతను బతికే ఉన్నాడా? అతన్ని చంపేశారా? చంపేస్తే కల్పిట్స్ని ఎందుకు కాపాడుతున్నారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రశ్న. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పేరు గుర్తుంచుకోండి, గాదే సాయికృష్ణ. ఈ కేసు చాలా దూరం వరకు వెళ్తుంది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. ఇది ఒక తల్లి చేస్తున్నటువంటి పోరాటం, తన చెల్లెలి కోసం 5గురు అన్నలు చేస్తున్నటువంటి పోరాటం. డెఫినెట్గా వాళ్ళు ఈ కేసును వదిలే పరిస్థితి లేదు అనేటువంటి మాట చెప్తున్నారు. బట్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తొక్కిపెట్టచ్చు, ఈ సమాచారం బయటికి రాకుండా చూడొచ్చు. కానీ ఇది ఒక విస్ఫోటనంలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా కబలించే స్థాయిలో ఇది విస్తృతంగా వెళ్ళేటువంటి అవకాశము, ప్రమాదం అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఏం జరిగింది అనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ మానవ హక్కుల గురించి, లేకుంటే ప్రజలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.